గౌతమ్ అహల్యకి స్వీట్స్ అందిస్తూ ఈరోజు అసలైన దీపావళి పండగండి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటూ ఉండగా ఎందుకు అన్నట్టు చూస్తూ ఉంటుంది అహల్య. ఎందుక, ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడడానికి నేను మాత్రమే ఉన్నానని చాలా కంగారు పడిపోయేవాడిని. కానీ ఇప్పుడు మనకి తోడుగా అమ్మా నాన్న కూడా ఉన్నారు. అసలు కోర్టులో మనం ఏ కోర్టులో కూడా విడాకులు తీసుకోకూడదు, ఆ ఛాన్స్ లేదు అని చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు మా నాన్నగారు నువ్వు ఈ ఇంట్లోనే ఎప్పటికీ ఉండిపోతావు, నా భార్యగా ఉండిపోతావు, నువ్వు నా కోడలు అని మా నాన్న నా మాటలు వింటుంటే నాకు ఇంకా చాలా ఆనందంగా ఉండండి. ఇంతకన్నా మించింది మనకేం కావాలి? మీరు ఎప్పటికీ నా లైఫ్లోనే ఉండిపోతారు, నాతో పాటే ఏ ఇంటి కోడలిగా ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉందండి, నిజంగా స్వీట్స్ తీసుకోండి అంటూ గౌతమ్ అహల్యకి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు. అహల్య మాత్రం యామిని చేసిన శబదాల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. గౌతమ్ ఫ్యామిలీని, అర్జున్ ప్రసాద్ని నాశనం చేస్తానన్న మాటలు గుర్తొచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. అహల్యని కూల్ చేస్తూ టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తాడు ప్రేమగా గౌతమ్. ఆ తర్వాత మరోవైపు ఊర్లో తన వల్ల దెబ్బలు తిన్న బుల్లబ్బాయ్ తన డెన్కి వచ్చి తన అసిస్టెంట్ రౌడీలతో కర్రతో కొట్టించుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చిన అసిస్టెంట్, నేను లేకుండా చూసి అన్నను కొడతారా అని అంటూ ఉండగా, నేనే కొట్టించుకున్నానరా, ఆ గౌతమ్ గాడు చేసిన గాయాన్ని మర్చిపోకుండా ఉండాలని ఇలా చేశా, వాడిపై నా పగ పెరగాలి, నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకొని తీరాలి, ఈ బుల్లబ్బాయ్ అంటే ఏంటో వాడికి చూపించాలి అని అంటూ ఉంటాడు. బుల్లబ్బాయ్ కర్రతో కొట్టిన దెబ్బలపైన ఇంకా మందు పోస్తూ మండుతూ ఉండగా అని ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటాడు బుల్లబ్బాయ్. ఇక ఎలాగైనా అహల్య గౌతమ్లకి విడాకులు ఇప్పించాలని యామిని గట్టిగా ప్లాన్ చేస్తుంది. అర్జున్ ప్రసాద్కి కూడా బుద్ధి చెప్పాలని యామిని ట్రై చేస్తూ ఉంటుంది. తన గన్ని లోడ్ చేసి అంతా సెట్ చేసుకుంటూ ఉంటుంది యామిని. అప్పుడే అహల్య రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. నువ్వు వస్తావని నేను అనుకున్నా అని అంటూ ఉండగా, రాగానే అహల్య యామినికి 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ యామిని గారు, నిన్న మీరు చెప్పినవి ఏవి కూడా చెయ్యకండి, ప్లీజ్ మీకు దండం పెడతాను, గౌతమ్ గారిని, అర్జున్ ప్రసాద్ గారిని మీరేం చెయ్యొద్దు, ప్లీజ్ మీకు దండం పెడతాను, చెప్పండి, మీరేం చేయనని చెప్పండి, మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య. ఇక దాంతో, అలా నేను చెయ్యకూడదంటే నేను చెప్పిన పని నువ్వొకటి చెయ్యాలి అంటుంది యామిని. ఏం చెప్పినా చేస్తాను అంటుంది అహల్య. గౌతమ్ అతిథిలా పెళ్లి జరగాలి, నువ్వే పక్క నుండి చెయ్యాలి అని అంటుంది యామిని. ఆ గౌతమ్ గారిని పెళ్లి చేసుకోవడానికి అతిథికి నాకు సంబంధం ఏం లేదు, ఆ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను, కానీ నేనే పక్క నుండి పెళ్ళి ఎలా చేయగలను అని అంటూ ఉంటుంది అహల్య. నువ్వే ఒప్పించాలి, నువ్వే పెళ్ళి చెయ్యాలి, అంతేకాదు రెండో పెళ్లి చేసుకోవడానికి గౌతమ్కి ఒక కారణం కూడా కావాలి, అదే ఇది అని పేపర్స్ చూపిస్తూ ఉంటుంది యామిని. ఏంటా పేపర్స్ అన్నట్టు చూస్తూ ఉంటుంది అహల్య. మొదటి పెళ్ళాం ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడానికి 2 కారణాలుంటాయి. ఒకటి, భార్య సంసారానికి కాదు సంతానానికి కానీ పనికి రాకుండా పోవాలి, అప్పుడే రెండో పెళ్లి చేసుకున్నా కూడా కోర్టుకు అభ్యంతరం ఉండదు. అందుకనే నువ్వు సంతానానికి పనికిరావని, నీకు పిల్లలు పుట్టరని ఈ పేపర్స్లో రాసింది. నువ్వు ఈ పేపర్స్ పైన సంతకాలు పెట్టాలి. నీకు పిల్లలు పుట్టకపోతే వంశం నిర్వంశం అయిపోతుంది. కాబట్టి అర్జున్ ప్రసాద్, సుభద్రాలు కూడా అతిథిని పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరం చెప్పరు. వాళ్ళ వంశం నిర్వంశం అయిపోవడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదా. ఇక అతిథితో గౌతమ్ పెళ్ళికి నువ్వే ఒప్పించాలి గౌతమ్ని అని యామిని అంటూ ఉంటుంది. నువ్వు ఈ ఒక్క పేపర్స్ పైన సంతకం పెడితే నేను అన్నీ వదిలిపెడతాను, నువ్వే అతిథి గౌతమ్లా పెళ్లి చేయాలి, ఈ పేపర్స్ పైన సంతకం పెట్టు అనగానే బాధగా అహల్య తన కడుపుపై చెయ్యి వేసుకుంటుంది. ఆల్రెడీ నా కడుపులో ఒక బిడ్డున్నాడు, నాకు పిల్లలు పుట్టరని అబద్ధం చెప్పాలా?
సంతకం పెట్టాలా? ఇది ఎంత పాపం, నేను చెయ్యలేను ఈ పనిని అని అనుకున్న అహల్య ఇది కాకుండా వేరే ఏదైనా చెప్పండి ప్లీజ్ అంటూ ఉండగా, కుదరదు, నువ్వు ఈ పని చెయ్యాల్సిందే, అతిథి గౌతంలా పెళ్ళి జరగాల్సిందే, లేదంటే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు అని యామిని అంటూ ఉంటుంది. అలా కాదు మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇది కాక వేరే ఆప్షన్ ఇవ్వండి నాకు అని అడుగుతూ ఉంటుంది అహల్య. సరే, నీకు వేరే ఆప్షన్ కావాలా అంటూ యామిని అహల్యని కారులో ఎక్కించుకొని అక్కడి నుండి ఒక చోటికి తీసుకెళ్తుంది. ఇక దూరంగా ఒక చిన్న పాపకి ఒక రౌడీ చాక్లెట్ ఇస్తూ ఉంటాడు. చూసావా ఆ పాపని, పోయిన ఇయర్ గౌతమ్ కాపాడిన చిన్న పాప తను అని అనగానే అహల్య మురిసిపోతూ ఉంటుంది. కానీ ఇంకాసేపట్లో ఆ పాప పెద్ద ప్రమాదానికి గురికానుంది అని అనగానే అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మార్నింగ్ మీ అత్తయ్య మామయ్య గుడికి వెళ్ళినట్టున్నారు కదా, ఇదే టైంలో ఇదే రోడ్లో వస్తుంటారు కదా అని అంటూ ఉంటుంది అహల్య. అప్పుడు యామిని మాటలకి అహల్య షాక్ అవుతుంది. యామిని ఏం ప్లాన్ చేస్తుందా అని టెన్షన్ పడుతుంటుంది అహల్య. ఇప్పుడు వాళ్ళు వచ్చే కార్ అదుపు తప్పి ఈ చిన్న పాపని డాష్ ఇస్తుందట, ఈ పాప చచ్చిపోతుందట అని అనగానే అహల్య షాక్ అవుతుంది. ప్లీజ్ ఆ పాపని ఏం చేయకండి, చిన్న పాప అండి అంటూ చేతులెత్తి దండం పెడుతూ అహల్య యామినిని వేడుకుంటూ ఉంటుంది. కార్ దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అహల్య. నువ్వు సీన్లోకి వెళ్ళడానికి వీల్లేదు అహల్య, నువ్వు ఇక్కడ కూర్చొని సినిమా చూడాల్సిందే అని అంటూ రౌడీకి ఫోన్ చేసి ఇంకాసేపట్లో ఆ పాపని ఇటువైపు పంపు అని చెప్తూ ఉంటుంది అహల్య. ప్లీజ్ అండి వద్దు, ఆ పాపని ఏం చేయకండి, చిన్న పాప అండి అని వేడుకుంటూ ఉంటుంది అహల్య. యాక్సిడెంట్ జరుగుతుందా, చిన్న పాపకి ఏదైనా జరుగుతుందా, అర్జున్ ప్రసాద్ సుభద్రాలు జైలుకి వెళ్తారా, ప్రమాదంలో పడతారా? అహల్య ఒప్పుకొని పేపర్స్ పైన సంతకం పెడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.